హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మహేష్ బాబు తను ఏ సినిమాలో రిజెక్ట్ చేసిండు అని చెప్పి మీకు తెలిసిన తర్వాత నిజంగా మీరైతే ఒక అభిమానిగా కూడా కోపడతారనమాట. ఆ రేంజ్లో రిజెక్ట్ అయితే చేసిండు. నిజంగా మీకేదైతే అసలు ఇలాంటి మంచి సినిమాలు నువ్వు ఎలా రిజెక్ట్ చేసావని అని చెప్పి మీకైతే అనిపిస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సినిమా ఏది పుష్ప కాదు, దాని తర్వాత రిలీజ్ అయ్యి 1000 కోట్ల దిశగా వెళుతున్నటువంటి సినిమాను కూడా మహేష్ బాబుని అయితే రిజెక్ట్ చేసిండు. అదేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్ విజయవాడ అనేటటువంటి ఒక పేజ్ ఉంది. దాంట్లో మన ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో అయితే పెట్టారనమాట. కాపీరైట్ స్ట్రైక్ వాళ్ళు అది పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు బేభత్సమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. అందులో ఏంటంటే నేను ఆ ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది వదిలేసి ఓన్లీ తోక పట్టుకొని దానికోసం నెగిటివ్ కామెంట్ అయ్యే చేస్తున్నారనమాట. ముందేం చేస్తారంటే వెళ్ళండి విజయ్ తలపతి వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పి ఒక వీడియో చేసిన ఉంది మన యూట్యూబ్లో. అది చూసిన తర్వాతే మీరైతే డిసైడ్ కానీ ముందే ఓన్లీ ఆ తోకలేని ఓన్లీ ఆ కట్లేని ఎవరు కూడా జడ్జిమెంట్ పాస్ అయ్యొద్దు అనమాట. మొత్తం వీడియో చూడాలి. చూడక తలకే మొన్న ఈ మధ్యన ఎవడు రెహమాన్ ఎక్స్పోజర్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసిండు. వాడంతా ఎదవంటే వాడు ఇంకా అలాంటి వాడిని ఇది కాకూడదు అనమాట. నేనేందది మన గరికపాటి గారు పుష్ప సినిమా గురించి ఏదో మాట్లాడిండు. నేను దాని గురించి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మాట్లాడుతుంటే ఆ ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది కట్ చేసి ఓన్లీ పార్ట్ పెట్టి వీడు చూసుకున్నట్లయితే రెహమాన్, వీడు చూసుకున్నట్లయితే ముస్లిం, వీడు హిందూ దేవుని అది ఇది అని చెప్పి చాలా ఈగా చేసిండు. నేనైతే ఆ వీడియోని సీరియస్గా తీసుకోలేదు. రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే లింక్ పంపిండు. అలాంటి లుచ్చాగాలు ఏం చేయాలనేటటువంటి మీరైతే కింద కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మహేష్ బాబు అన్న రిజెక్ట్ చేసినటువంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా మీరైతే చెయ్యి అమ్మ అంటారు, నిజంగా చెయ్యి అంటారు అనమాట. అలాంటి సినిమాలు అలాంటి మాస్టర్ పీసులు అయితే అన్న రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదట ఈ లిస్ట్లో ఉండేటటువంటి సినిమా లీడర్ ఎవరిది? మన రానా గారిది. అండ్ డైరెక్టర్ గురించి మీ అందరికీ తెలుసు, కమలా గారిది అనమాట. ఆయన ఒక రేంజ్లో తీస్తాడు సినిమా. లీడర్ సినిమా ఇప్పుడు చూస్తున్నా కానీ గూషన్స్ వస్తే ఒక భరత్ను నేను ఇంకా ఏ సీఎం సినిమాలు వచ్చినా కానీ లీడర్ ముందు ఏది పనికిరాదు, అలా ఉంటుంది లీడర్. ముందైతే ఈ సినిమాని మన శేఖర్ కమలా గారు మహేష్ బాబుకే వివరించారంట. ఆయన కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ ఇంకెందుకో రిజెక్ట్ చేసేసిండు అని చెప్పి వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఇందాలే గూగుల్లో సెర్చ్ చేసిన అసలు మహేష్ బాబు గారు ఏమేమి సినిమా రిజెక్ట్ చేసినా అని. అసలు లీడర్ సినిమాని ఎట్లా రిజెక్ట్ చేయబోతుందన్న నాకైతే అర్థం కావట్లా. ఆ పోగిరి కూడా రిజెక్ట్ అయ్యేదే అంట, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని అయితే తను యాక్సెప్ట్ చేసిండు అని చెప్పి బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంక ఈ సినిమా గురించి రిజెక్ట్ చేయడమే బెటర్ అని చెప్పి మీరు అందరూ కూడా కామెంట్ చేస్తారు. మన స్నేహితులు శంకర్ గారు 3 Idiots సినిమా తీశారు. దాన్ని మన తమిళ్లో తెలుగులో రీమేక్ తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఏ ఊరితో తీద్దాం అని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఆయన మైండ్లో ఎమ్మటే వెలిగింది ఎవరంటే ఒక తెలుగు హీరోతో తీయాలని చెప్పి ఆయన డ్రీమ్. అప్పుడే మన మహేష్ బాబు గారిని అయితే అనుకున్నారంట. మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ 3 Idiots సినిమా తీయబోతున్నా అంటే ఆయనకి రీమేక్ చేయడం నచ్చదు. మెయిన్ ఏంటంటే ఆయనకి రీమేక్ చేయడం నచ్చదు. దానివల్ల ఆయన అయితే రిజెక్ట్ చేసిందంట. ఒక స్నేహితులు అనేటటువంటిది కూడా మాస్టర్ పీసే కాదన్న, కానీ ఆ టైంలో అయితే మన తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి చూడటం రాలేదు. ఇప్పుడు టీవీలోకి వచ్చి హిట్ అయింది. ఏమోలే మన తమిళ డైరెక్టర్ కానీ మన మహేష్ బాబు గారితో వర్క్ చేస్తున్నట్లయితే అప్పుడు ఫ్లాప్ ఇచ్చున్నట్టయితే ఈ రోజు మనకి గేమ్ చేంజర్ ఉండేది కాదు అనేటటువంటిది రియాలిటీ. ఇది కూడా చాలా బాధాకరం. ఇంత మంచి సినిమాని ఆయన ఎలా రిజెక్ట్ చేసిందంటారు అనేటటువంటిది మీరైతే కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత యానిమల్ మూవీ. నిజంగా ఎవడైనా ఏం చేస్తారు, ఫ్లాప్లో ఉన్నటువంటి డైరెక్టర్ని రిజెక్ట్ చేస్తాడు. ఈ డైరెక్టర్కి సినిమాలు తింటారు అట్లా, ఈ డైరెక్టర్తో తింటే మన కెరియర్ బాగుద్ది అనేటటువంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. కానీ హిట్లో ఉన్నటువంటి డైరెక్టర్ని ఎవడైనా రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ చేసిండ్రా బాబు. ఆయన మన మహేష్ బాబు గారు ఎవరిని? సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తీసిండు, కబీర్ సింగ్ సినిమా తీసిండు. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. బాలీవుడ్లో చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి హైప్ని క్రియేట్ చేసుకుంటూ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత మరి ఆయన ఇంటర్వ్యూలో అయితే కాదని చెప్పిండే కానీ డెవిల్ అనేటటువంటి సినిమా స్టోరీ అయితే రాసుకున్నట్ట. అదే యానిమల్కి ఇంచుమించు ఉంటుందంట. దాని కథ మార్చే మళ్ళీ రణబీర్తో యానిమల్ అని తీసిండేండి. నిజంగా యానిమల్ సినిమా ఫస్ట్ మహేష్ బాబు గారిది అంట, 100% ఆయనదే. కానీ అది మధ్యలో మాట్లాడాల్సింది అనమాట. ఆ తర్వాత యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు రావటం ఇవన్నీ జరిగాయి. నేను కాదంటలా, కానీ యానిమల్ మూవీ మహేష్ బాబు గారు చేస్తుంటే ఎలా ఉండేది అనేటటువంటిది మీ కామెంట్ కింద కామెంట్ చేయండి. బ్రో వల్గర్ బ్రో బ్రూతులు బ్రో, ఆ బూతులు ఆ రొమాన్స్ మన మహేష్ బాబు గారి వల్ల కాదు బ్రో. నిజం చెప్తాను నేను. ఈ గుంటూరు కారం కన్నా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్కారీ వారి పాట కన్నా, అంతకుముందు వచ్చినటువంటి ఈ సరిలేరి నీకెవరు, ఈ క్రింజ్ కామెడీస్ కన్నా యానిమల్లో ఉన్నటువంటి ఆ వల్గారిటీ, యానిమల్లో ఉన్నటువంటి ఆ బ్రూతల్ సీన్స్ 100 times నాకైతే బెటర్గా అనిపిస్తే దాంట్లో డౌటే లేదు ఫ్రెండ్స్. ఇది మట్టికి 100కి 100% నేనైతే హానెస్టీగా కామెంట్ చేస్తున్నాను. నిజంగా యానిమల్ సినిమాని మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసి ఉండకూడదు. మరి ఆయన ఎందుకు రిజెక్ట్ చేసింది అనేటటువంటిది నాకైతే ఏమాత్రం కూడా అర్థం కానటువంటి ముచ్చట. ఎనివే యానిమల్ సినిమాలో మహేష్ బాబు గారు ఉంటే చాలా బాగుండేది అనేటటువంటిది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత పుష్ప తీద్దాం అని చెప్పి సుకుమార్ గారు వెళ్ళి ఫస్ట్ మన మహేష్ బాబు గారినే కలిసిందంట. స్క్రిప్ట్ కూడా మొత్తం వివరించిందంట. ఆయన కూడా పాజిటివ్ వైబ్స్ ఇచ్చిందంట. కానీ అందులో చూసుకున్నట్టయితే కూలీలో కనపడాలి, మొత్తం గడ్డం పెంచాలి, మాస్ పైన బట్టలు వేసుకోవాలి, ఏ విధమైనటువంటి స్లాంగ్ మాట్లాడాలి అని చెప్పిన తర్వాత
నవ్విండి అంతే, వద్దంటే అసలు నాకు వద్దు ఈ సినిమా అన్నాడు. ఇమాజిన్ చేసుకోండి భయ్య, పుష్ప సినిమా మహేష్ బాబుకి ఎలా ఉండేది. ఓకే, అల్లు అర్జున్ కూడా చాలా బాగా చేసిండు కాదంట్లా, కానీ మహేష్ బాబు గారు అయితే ఎలా ఉండేది నిజంగా ఆయన గెటప్లో చూడాలని చెప్పి నా కోరిక అనమాట. ఆయన గడ్డమైన మేసమైన లాంగ్ హెయిర్ అయినా ఆయన అయితే మస్తుంటాడు. పుష్ప 2లో ఆ పాన్ పెట్టుకొని మహేష్ బాబు నడిసొస్తంటే అబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోయేది. ఎనీవే, ఎందుకు ఇంత మాస్టర్ పీస్ రిజెక్ట్ చేస్తాను? పోనీ మంచి మంచి సినిమాలు ఈ రిజెక్ట్ చేసి ఇంకేమైనా గొప్ప సినిమాలు చేస్తున్నారంటే అది కాదనమాట. అయినా కానీ ఆయన ఫ్యాన్స్కి అయితే సెల్యూట్ కొడతాను నేను. ఇప్పుడున్నటువంటి హీరో అభిమానులు అందరిలో కల్లా బెస్ట్ అభిమానులు ఎవరంటే మహేష్ బాబు గారు అభిమానులే. ఆయనకైతే ఇదైతే అన్నమాట, ఏ సినిమా కూడా రీసెంట్ టైమ్స్లో ఫ్లాప్ కదా, వన్స్ టైం వాచబుల్ అంటారు, వాళ్ళే సినిమా బాగాలేదంటారు, అయినా కానీ సినిమా అయితే హిట్ అయింది. ఎనీవే, ఈ సినిమాలన్నీ కూడా మన మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు. మొట్టమొదటి చూసుకున్నట్లయితే లీడర్ సినిమా, సెకండ్ టైం చూసుకున్నట్లయితే స్నేహితులు, ఆ తర్వాత యానిమల్, ఆ తర్వాత పుష్ప, ఈ విధంగా 4 సినిమాలు రిజెక్ట్ చేసిండు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సినిమా ఒక ఎత్తు, అదే చావా మూవీ. చావా మూవీని తీద్దాం అని అనుకున్నప్పుడు ముందు ఆ డైరెక్టర్కి మైండ్లో స్ట్రైక్ అయింది ఎవరంటే మహేష్ బాబు గారే. వెళ్ళిందంట మహేష్ బాబు గారి స్క్రిప్ట్ మొత్తం వివరించిందంట. మహేష్ బాబు గారు కూడా పాజిటివ్ రియాక్షన్ ఇచ్చిందంట. మరి ఏమైందో ఏమో, డైరెక్టర్కి ఫోన్ చేసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి తెలియజేసిందంట. ఏమంటే విక్కీ కౌశల్ దగ్గరికి వెళ్ళిందంట, అదే డైరెక్టర్ విక్కీ కౌశల్ స్క్రిప్ట్ అని నెక్స్ట్ మీటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. ఇప్పుడు చూడండి, నేను 100కి 100% కాదు 200% గ్యారంటీ ఇస్తాను. 100% ఇది జరిగిద్ది. నేను చెప్పినవి జరిగితే జరగవని చెప్పి చాలామందికి ఉంది డౌట్ కదా. ఈ ఒక్క మాటతో మీరు అవుతారు. ఇప్పుడు విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు రాకపోతే నన్ను అడగని, నేను చెప్తా 100కి 100 కాదు 500 లేదా 1000% విక్కీ కౌశల్దే నేషనల్ అవార్డు ఈ ఇయర్. పోయినసారి అల్లు అర్జున్ కొట్టింది కదా, ఈసారి అయితే ఖచ్చితంగా విక్కీ కౌశల్ ఈ చావా సినిమా నుండి నేషనల్ అవార్డు పట్టుకోబోతాడు. అది మీరు అఫీషియల్గా వినబోతున్నారు, నాకు అన్అఫీషియల్గా వినపడింది. అదే మహేష్ బాబు అన్న చావా సినిమా చేసి ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చేది. మరాఠా వాళ్ళందరూ కూడా మహేష్ బాబుని నెత్తిన పెట్టుకునేవాళ్ళు. నార్త్లో కూడా భయంకరమైనటువంటి క్రేజ్ సంపాదించుకునేవాడు. ఎందుకు రిజెక్ట్ చేసామన్నా అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మరి ఆయన మైండ్లో ఏముందంటే ఫ్యూచర్లో రాజమౌళి గారితో దిగిపోతున్నాను కదా, ఇప్పట్లో ఎన్ని ఎందుకులే అని చెప్పి ఆయన రిజెక్ట్ చేసిన ఏందో నాకు తెలియదులే. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మధ్యలో ఈ కారాలు, మధ్యలో ఈ సర్కారు వరపట్టి ఇది రాకుండా డైరెక్ట్గా చావా మూవీ రిలీజ్ అయ్యి భయంకరమైనటువంటి హైప్ సంపాదించుకొని ఆ తర్వాత మన రాజమౌళి గారితో సినిమా ఉంటే ఎలా ఉండేది అనేటటువంటిది మీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేశా, కానీ బ్యాడ్ లక్ అనమాట. మన మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసేటటువంటి స్క్రిప్ట్లన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, నేనైతే రీసెర్చ్ చేస్తున్నా. అవి ఏంటి అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ మీకైతే ఒక వీడియో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా, ఒక ఇది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఎనీవే, బాధాకరం అనమాట. ఇప్పుడు వచ్చేటటువంటి SSME 29తో అయినా భయంకరమైనటువంటి క్రేజ్ సంపాదించుకోవాలి, భయంకరమైనటువంటి ఓర మాస్ రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎనీవే, మహేష్ బాబు గారి దగ్గరలో ఉన్నటువంటి మైనస్ ఏదైనా ఉంది అని అంటే ఆయన కొత్తగా ఏదైనా ట్రై చేసినా కానీ సినిమా అయితే ఇదే అయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా వస్తాయి అనేటటువంటి రియాలిటీ. ఉంటే మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైన తిరిగి షేర్ చేయండి. తర్వాత ఇంకా బెస్ట్ కంటెంట్తో మళ్ళీ కలిసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎందుకు గుడ్ న్యూస్ అన్నాం అది ఇది అని చెప్పి నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది సెలార్టూలో నటిస్తున్నాం బ్రో, స్పిరిట్కి ఏమన్నా మేలు పెట్టినా బ్రో, స్పిరిట్లో నటించడం పోతున్నాం బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వెయిట్ చేయండి, ఈ మంత్ ఎండింగ్ కల్లా, నెక్స్ట్ మంత్ 9th 10th కల్లా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మెయిల్స్ కూడా చేస్తున్నారు, గెస్ చేయాలా పోతున్నారు. ఇది మటుకు 100% చెప్తాను. ఇంకా నేను గెస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా మరి బాయ్, నమస్కారం.